వాక్య భాగములో సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ కాలమందు ఏలీ కనులు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు దేవుని మందిరములో ఆయన చేసినటువంటి ఆ పరిచర్యను మనకి ఇక్కడ వాక్య రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రభువు చెప్పే మంచి మాటలు ఏమిటంటే, దేవుని యొక్క మందిరములో మనం ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మందిరములో ఉన్న సమూయేలును దేవుడు ఎలాగూ దీవించారో, సమూయేలును దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తూ వచ్చారో, మరి మనల్ని కూడా దేవుడు అలాగే ఆ రీతిగానే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఒక మాట ఏంటంటే, ఒక స్పోర్ట్స్ మ్యాను అతను ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి తన ఆటను ప్రదర్శన చేసి ప్రజల్లోనికి తను వెళ్ళాలి అంటే తను ఏం చేయాలంటే, తనకి ఇవ్వబడినటువంటి ఆట స్థలంలో తన యొక్క ఆటను ప్రదర్శన చేయాలి. ఆ స్థలములో తన ఆటను ప్రదర్శన చేయకోకుండా ఉన్నట్లయితే ఏమవుతాడనమాట, తన ఆటను ప్రజల్లోనికి తీసుకువెళ్ళి తను ఆటగాడు అని ప్రూఫ్ చేసుకున్నటువంటి విలువైన సమయాన్ని పోగొట్టుకుంటాడు. అట్లాగే ఒక వ్యక్తి ఒక మంచి నటన ప్రదర్శన చేసేటువంటి వాడు తన ప్రదర్శన ద్వారా ప్రజలలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు తను ఏం చేయాలి అంటే, తనకు అవకాశం కలిగినటువంటి ఆ స్థలములో తనేం చేయాలన్నమాట, తన యొక్క నటన ప్రదర్శనను ఆయన చేసినప్పుడే ఆయన ప్రజల్లోనికి వెళ్ళి అతడు నటనలో చాలా గొప్పవాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటూ ఉంటారు. అట్లాగే ఒక మంచి ఫైటర్ అనుకుందాం, ఆ ఫైటర్కి ఎదురు లేదు, అతడు చాలా బాగా ఫైట్ చేస్తాడు అనేటువంటి దానిని నిరూపించుకోవటానికి తనకి ఇవ్వబడినటువంటి ఆ వేదికే అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతులని తేగలుగుతుంది. ఆ వేదికని నిర్లక్ష్యం చేస్తే, ఆ వేదికలో తను చేయబడినటువంటి ప్రదర్శన చేయకుండా ఉన్నట్లయితే అతడు ప్రజలలోనికి అతడు ముందుకి వెళ్ళలేడు. అట్లాగే ఈ మందిరము అనేటువంటిది నీ విశ్వాస జీవితానికి, నీ భక్తి భావాలకు ఒక నిలయమై ఉంది. ఇక్కడ నీవు చేయవలసినటువంటి భక్తిని కానీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో నీవు భక్తి కలిగినటువంటి వారివి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళకుండా వీళ్ళు భక్తి లేని వారు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అందుకు ఈ స్థలము నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీవు దీవించబడటానికి దేవుడిచ్చిన ఒక మంచి వేదిక ఇది. అందుకే ఈ వేదికలో నువ్వేం చేయాలి అంటే, నువ్వు దేవునిని ఎంత ప్రేమిస్తున్నావో అనేటువంటి దానిని ఇక్కడే నిరూపించుకుంటేనే ఇక్కడి నుండి నీ ఆశీర్వాదాలు బయటికి
వెళతాయి. ఇక్కడ నువ్వు చేయలేని దానిని, ఇక్కడ నువ్వు చేయలేని దానిని ప్రజలలో నువ్వేమీ కూడా మనం చేయలేమన్నమాట. అందుకే దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఈ స్థలము విలువైనది. ఇప్పుడు మనము సమూయేలు అన్న యొక్క కుమారుడు. అన్న చాలా సంవత్సరాలు వివాహమై బిడ్డల కొరకు ఆమె చాలా తప్పించింది, నిందలు మోసింది, అవమానములను భరించింది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థన చేటును బట్టి దేవుడు ఆమె యొక్క ప్రార్థనను విని దేవుడు ఒక చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆ ప్రార్థనలో దేవునితో ఒక ఒడంబడిక అన్న చేసుకుంది. ఆ ఒడంబడికను అన్న మర్చిపోకుండా ఆ ఒడంబడికను ఏం చేసిందనమాట, ఆమె నెరవేర్చింది. ఆమె నెరవేర్చుటను బట్టి సమూయేలు దేవుని మందిరములోనే ఆయన ఉండటం అనేది జరుగుతూ వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన యొక్క కుటుంబాలలో ఈ మందిరము యొక్క విలువలను మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి, దానిని మనం గుర్తించాలి. ఇది నీ భక్తిని, దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అనేటువంటి త్యాగాలని ఇక్కడే చూపించబడుతుంది. ఉదాహరణ చూస్తే ఒక పేద విధవరాలు తనకున్నటువంటి జీవనం అంతా కూడా దేవునికి అర్పించేటువంటి త్యాగము అనేటువంటిది ఎక్కడ చూపించబడింది? దేవుని మందిరములో చూపిస్తుంది. ఆ దేవుని మందిరములో ఉన్నవారే వారి యొక్క త్యాగాలనే పరిశుద్ధ గ్రంథములో వారు గొప్ప త్యాగాలు కలిగిన వారు అని నిరూపిస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే నిన్ను రుజువు చేసేటువంటిది, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేటువంటిది, నేను ఒక బలమైనటువంటి వానిగా సమాజానికి తీసుకువెళ్ళేది ఇక్కడ నువ్వు చేస్తున్న పరిచర్య, ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య. ఈ పరిచర్య ఎక్కడి నుండి వస్తుంది అనేది మనం చూస్తే, నీలో ఉన్నటువంటి భక్తిని బట్టి ఈ పరిచర్య అనేటువంటిది ఆధారపడుతుంది అనేది మనకు వాక్యం చెబుతుంటుంది. ఇప్పుడు వాక్యములో నుంచి మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇక్కడ సమూయేలు దేవుని మందిరములో గొప్ప పరిచారకుడుగా ఆయన ఆస్వాదించబడుతున్నాడు. దేవుని మందిరములో సమూయేలు ఎలా ఉన్నాడు? గొప్ప పరిచారకుడుగా ఆయన ఇక్కడ ఆస్వాదించబడుతున్నట్లు మనకు చెప్పబడుతుంది. అక్కడ మన 3వ అధ్యాయంలోనే మొదటి వచనాన్ని చదువుతున్నాం. మొదటి వచనం నుండి చదువుదాం. ఏలి ఎదుట యెహోవాకు, ఇక్కడ మనం ఒక్కసారి ఆగుదాం. ఎందుకని అంటే, ఇక్కడ సమూయేలు సేవకుని ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? అది ఇక్కడ మనం పరిచర్య చేయాలి అంటే మనుషులు చూస్తే చేయలేము మనం ఇక్కడ, అంతేనా? సేవకుడు తింటాడు, సేవకుడు బాగుపడతాడు అంటే మనం ఇవ్వలేము. ఇక్కడ మనం ఎవరు చూడాలి? దేవుని చూడాలి. అప్పుడు నీ మనసులో దైవాన్ని బట్టి నీకు సమర్పణ అనేది, పరిచర్య అనేది వస్తుంది. అందుకు ఇక్కడ ఏలియా అక్కడ సేవకుడుగా ఉన్నప్పటికీ, ఆయనకి పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా సమూయేలుని ఎవరిని చూస్తున్నాడు? అక్కడ దేవుని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన గొప్ప పరిచారకుడుగా ఆయన యొక్క జీవితము సమర్పణ చేయబడింది. ఈరోజు నీ యొక్క జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది నేను దేవుని కొరకు చేస్తున్నాను అనేటువంటిది నీకు ఉంటేనే నువ్వు దేవుని పనిని చేస్తావు, లేకపోతే చేయలేవు. ప్రభు వాక్యం చెప్తుంది, మనం చేస్తున్నటువంటిది ఏదైనా ఒక మనుషుడికి చేస్తున్నట్లుగా మనం ఏ పనిని మనం చేయకూడదు. దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఒక మనుషుడికి చేసినట్లు చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. మనం ఎవరికి చేస్తున్నట్లు సేవ చేయాలంటే, ఒక దేవునికి ఒక ఇష్టమైనటువంటి దాసుడు ఎలా చేస్తాడో అలాగ మనము ఇష్టపూర్వకముగా సేవ చేస్తేనే అక్కడ ప్రతిఫలము, ఆశీర్వాదం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. లేకపోతే నాకేంటి, నేను ఈ పని చేస్తే నాకేంటి, నేను ఈ పని చేయాలంటే ఇక్కడ నాకేంటి
అంటే అక్కడ దేవుని కంటే కూడా నాకేంటి అనేటువంటిది అక్కడ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఆ ప్రశ్న నేను ఏం చేస్తుందంటే, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ని, నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోకుండా అది అలాగే భూమిలో పాతి పెట్టాల్సి వస్తుంది. పాతి పెట్టడానిక దేవునికి ఈ టాలెంట్ ఇచ్చింది? లేకపోతే ఈ టాలెంట్ ద్వారా, ఈ బహుమానముల ద్వారా నువ్వేదైనా లాభాన్ని పొందుకోవటానిక? కాదు కదా. మనం ఏం చేయాలి అంటే, దేవుని కొరకు వాడబడాలి మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ప్రతిఫలములు ఆశించక మనం దేవుని యొక్క బిడ్డగా మనం ఇక్కడ నిలబడినప్పుడు, మనం ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు దానిని బట్టి నీకు రావాల్సిన ఆశీర్వాదములు దేవుడు మనకి ఇస్తాడు. ఇది ఇక్కడ మనం చేయాలి. నీకు ఏ టాలెంట్ ఉన్నా, నీకు ఏ జ్ఞానం ఉన్నా, దానిని నిరూపించుకోవటానికి, నేను దేవుని బిడ్డను అని నీకు తెలియచేసుకోవటానికే ఇచ్చిన గొప్ప వేదిక ఈ దేవుని మందిరము. దీనిని పోగొట్టుకుంటే నీకున్న టాలెంట్, నీకున్న ప్రేమ నీవు బయటికి తీసుకొచ్చి దేవుని గణపరచలేవు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. సరే, ఓకే. వాక్యముల నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చిన్న వయసులో నుండే బాలుడైనటువంటి సమూయేలు ఏం చేస్తున్నాడు? చాలామంది చిన్న వయసులో పరిచయం చేస్తామంటారు. పెద్దోడైనాక చేయొద్దా? చిన్నపిల్లలు అప్పుడైనా దేవుని మందిరానికి వచ్చేది, చిన్నపిల్లలు అప్పుడైనా దేవునితో ఉండేది. పెద్దోడైనాక దేవునికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమైంది ఆ భక్తి? దేవునికి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఏమైంది? అంటే మనం ఏమవుతున్నాం అంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో తల్లిదండ్రులు దేవుని మందిరానికి వెళ్తే వస్తున్నాం. పెద్దోడు అయిన తర్వాత మన శరీర ఆశలు, కోరికలు ఉంటున్నాయి, వాటి వెంట వెళ్ళిపోతున్నాం. కానీ సమూయేలు అలా లేడు. బాల్య దశ నుంచి కూడా ఆయన దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవుని మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ పరిచర్యను ఆయన చేస్తున్నట్లుగా బైబిల్ మనకు చెబుతూ ఉంటుంది. వాక్యములో మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుతున్నాం. అలాగునే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును. హల్లెలూయా. అది ఒక పరిచర్య అనేటువంటి దానిలో మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకి ఏదైతే నేర్పిస్తున్నాడో దానిని మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చేయాలి. అది చేయకుండా నేను చాలా పరిచర్య చేస్తాను, నేను చాలా దేవుని ప్రేమిస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఈ మందిరము, లేకపోతే ఈ ప్రహరీ నిర్మాణములు, లేకపోతే ఇంటి నిర్మాణములు, ఈ పనులన్నీ చేసేటప్పుడు నేను కూడా మోసానా? మీరు 1 గంట, 2 గంటలు, 3 గంటలు చేసి వెళ్తే, నేను ఎక్కువ గంటలు చేశాను, ఎక్కువ గంటలు ప్రయాసపడ్డాను. ఆ విషయంలో నేను ఎక్కడ కూడా చెప్పే విషయాల్లో భయపడను. మీకంటే ఎక్కువ టెన్షన్ పడ్డాను, మీకంటే ఎక్కువగా నేను రాత్రి నిద్రాహారం లేనటువంటి పరిస్థితి. మీరు పిలిస్తే వచ్చేవారు, నేను పిలవవసరం లేదు. అది నా బాధ్యత, అది నా పని. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ఒక పరిచర్య చేయాలని సమర్పణతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమర్పణకు మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండాల్సిందే. అది కష్టమైన, బాధైన, అవసరమైతే అక్కడ నీవు త్యాగం చేయబడుతున్న ఆ పరిచర్య ధర్మాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. యేసు ప్రభు అదే చెబుతున్నాడు ఇక్కడ. నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ఈ పరిచర్య నేను ఎలాగ చేయాలనుకుంటున్నానంటే, అనేకుల కొరకు ఆ విమోచన
క్రయధనముగా అనేకులను రక్షించటానికి నా ప్రాణమును నేను అర్పించటానికి వచ్చాను. హల్లెలూయా. అందుకే పరిచర్యలో త్యాగాలు ఉండాలి. పరిచర్యలో నాకేంటి అనేది అక్కడ చూడకూడదు. నాకు ఏమి లాభము అని చూడకూడదు. అక్కడ మనం ఆ లాభాలు చూస్తే ఇక్కడ ఏ పరిచర్య మనం చేయలేము. దేవుని మందిరములో నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నిన్ను నీవు రుజువు చేసుకునే స్థలమే ఇది. ఇప్పుడు క్రీస్తును పోలి నేను నడుస్తున్నాను, నన్ను పోలి అది తెలియచేయాలి అంటే ఇక్కడ నువ్వు క్రీస్తును పోలి నడుస్తున్నాను అనేటువంటిది ఇక్కడ అనేక మంది నిన్ను చూస్తున్నట్లుగా ఇక్కడ నీ పరిచర్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమూయేలు దేవుని మందిరములో ఎలా ఉన్నాడు? గొప్ప పరిచర్య చేయవాడుగా దేవుడు ఆయనని దీవించెను. మనము కూడా దేవుని మందిరములో గొప్ప పరిచర్య చేయవారుగా మనం ఇక్కడ ఏమవ్వాలి? దీవించబడాలి. దాని కొరకు ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు ఒక గొప్ప పరిచర్య చేయడానికి నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకుంటావో, నీవు దేవుని కొరకు ప్రాణం ఉన్నంత వరకు దేవుని బిడ్డగానే దేవుని నామ ఘనత కొరకు వాడబడటానికి నేను ఎంతైనా చేయాలి, ఎంతైనా చేయాలి. అది చేయకపోతే నీకు నిద్ర పట్టదు. అంటాడు కదా, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగునుగాక. దేవుని యొక్క పరిచర్యను ప్రేమిస్తున్నటువంటి మనము దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఏం చేయాలంటే తహతహలాడుతూ దేవుని పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళటానికి ముందు మనమే నిలబడాలి. ఎవరు నిలబడాలి? ముందు మనమే నిలబడాలి. ముందు మనమే నిలబడాలి. ముందు మనమే నిలబడాలి. అంతా అయిపోయిన తర్వాత నిలబడితే సుఖం లేదు. ముందు నిలబడాలి. అంటాడు కదా, ప్రజలందరూ చీకటిలో ఉండగా, ప్రజలందరూ శ్రమలో ఉండగా, ప్రజలందరికీ ఆధారము లేనటువంటి పరిస్థితులలో వారికి ఆధారముగా వారికి సహాయం చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకముల నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి తన ప్రజలకు దేవుడు సహాయమును అందించి వారికి ఒక మంచి మార్గమును దేవుడు చూపించిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఆ మార్గములో నడవచ్చా? ఎవరైనా మార్గము లేనప్పుడు మార్గము చూపించేవాడు కావాలి. మార్గం అనేది ఏర్పడిన తర్వాత ఎవరైనా దానిలో నడవచ్చు. అదే ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంటుంది. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మానవాళికి దేవుడు ఏం చేశాడంటే ఒక పరిచర్యను దేవుడు నేర్పించాడు. ఇలా చేయాలి, ఇలా ఉండాలి. ఇలా పరిచర్య చేసేవాడు వారి ప్రాణమును సహితము ద్వేషించకుండా అతడు నన్ను ప్రేమించలేడు. తన ప్రాణమును ప్రేమించేవాడు, తన డబ్బును ప్రేమించేవాడు, తను తాను ప్రేమించేవాడు, నేను ఏం చేస్తే నాకు ఏమి లాభం వస్తుందనేటువంటి ఆలోచన చేసేవాడు. ఏ పని నాకెందుకండి ఈ శ్రమలు, ఈ బాధలు, వాళ్ళతో శత్రుత్వాలు, వీళ్ళతో శత్రుత్వాలు, నాకేంటి అనుకునేవాడు ఏ పని చేయలేడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మందిరములో సమూయేలు ఎలా ఉన్నాడు? గొప్ప పరిచారకుడుగా ఉన్నాడు. కాబట్టి సమూయేలును దేవుడు దీవిస్తున్నాడు. ఒకటి. రెండవది మనం చదువుదాం. మొదటి సమూయేలులోనే 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ ఎక్కడ పిలవాలి? మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును చెప్పగా 8వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా. హల్లెలూయా. మా కొరకు ఏం చేయొద్దంట? ప్రార్థన చేయుట. కనుక మనందరము కూడా ఎక్కడికి రావాలి అంటే దేవుని మందిరములోనికి మనం వచ్చి ప్రార్థనలు
మనం చేయాలి. ఎందుకు అంటే దేవుని యొక్క చెవులు ఈ మందిరంలో చేయబడుతున్న ప్రార్థనల మీద ఉంటాయని, దేవుని యొక్క కనుదృష్టి ఇక్కడ చేయబడుతున్నటువంటి ఆర్తనాదం చేస్తున్నటువంటి శ్రమ పడుతున్నటువంటి ఆ బిడ్డల మీద ఉంటుందని, అప్పుడు దేవుడు వారికి సహాయమును అందిస్తారని. మనం ఎక్కడికి రావాలంటున్నాడు సమూయేలు? అందరూ కూడా దేవుని మందిరములోనికి, మిస్పాలో ఉన్నటువంటి దేవుని మందిరములకు అందరూ రండి. శత్రువులు మన మీదకు వస్తున్నారు. శత్రువును జయించాలంటే మన బలము కాదు, మన జ్ఞానము కాదు, యుద్ధము యెహోవాది కనుక మనం ఏం చేయాలంటే దేవుని మందిరములకు వెళ్ళి మన ప్రార్థనలు మనం చేయాలి. అప్పుడు జనులందరూ కూడా దేవుని మందిరములకు వచ్చారు. అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ శత్రువుల మీదకి వారు యుద్ధానికి వెళుతున్నప్పుడు అప్పుడు వారు ఏమంటున్నారంటే, అయ్యా ఇదిగో ఫిలిష్తీయుల మీదకి మేము యుద్ధానికి వెళుతున్నాము, ఆ యుద్ధములో మేము అపజయము లేకుండా విజయం సాధించాలంటే సమూయేలు మా పక్షముగా ఆయన ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. యుద్ధము యెహోవాదే. అక్కడ మేము బలముగా ఉండాలన్నా, అక్కడ అపవాదిని జయించాలన్నా, అక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని ఓడించాలన్నా అక్కడ ఎవరు చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. సేవకులు ప్రార్థించాలి, సంఘము ప్రార్థించాలి. ఒక సమస్యను పరిష్కరించేది, ఒక సమస్యలో మనకు విజయాన్ని ఇచ్చేది ఏదన్నమాట? ప్రార్థన. ఇప్పుడు సమూయేలు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ప్రార్థన చేయవాడుకున్నాడు. కాబట్టి అందరూ ఏమంటున్నారు ఆయన్ని? మా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు అనేకులు మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు అంటే నీలో ఏముందని చూస్తున్నారు? ప్రార్థన జీవితం ఉందండి. అది ఎక్కడ కనిపిస్తుంది? దేవుని మందిరములో నువ్వు చేసే ప్రార్థన, నీ కన్నీరు, నీ విశ్వాసము, నీ ఒప్పుకోలు ఏదైతే ఉందో దానిని ప్రజలు గుర్తిస్తారు. నీవేమి నేను ప్రార్థన బోర్డు ఏం పెట్టుకోవసరం లేదు, వాళ్ళే నువ్వు ప్రార్థన చేస్తున్నావు గుర్తించి వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తారు. కనుక ఒక సమస్యను, ఒక వేదనను, ఒక బాధను తొలగించేటప్పుడు ప్రార్థన పరులు చాలా మనకు అవసరమై ఉంది. సంఘములో ప్రార్థన పరులు అవసరం. అందుకే మనం ఏం చేయాలి అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పటం కంటే నేను ప్రార్థన చేస్తాను అని మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో కనీసం 1 గంట, 1 అరగంట, 2 గంటలు ప్రార్థనలు చేయువారుగా నీ ప్రేరణ బట్టి నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎవరు వస్తారు, ఎవరో చూస్తారు, లేకపోతే ఎవరో నన్ను పిలుస్తారు అవసరం లేదు మనకి. మనం ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన జీవితంలో నేను నడవాలనుకుంటున్నాను. నేను ప్రార్థన జీవితంలో నేను నడవాలి అంటే ఆ ప్రార్థన నేను దేవుని మందిరంలో నేను చేయాలి. అందుకు మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలోనికి మనం వచ్చి ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేయాలి. ఆ మందిరంలో నీ ద్వారా ప్రారంభించబడినటువంటి ప్రార్థన ఏమవ్వాలి? అనేక వందలుగా, వేలుగా అది మార్చబడాలి. ఒక గొప్ప సైన్యముగా మార్చబడాలి. అంటే ఇది ఎవరితో ప్రారంభించబడింది? ఇప్పుడు ఇది అది నీ ద్వారా ప్రారంభించబడింది. ఒకప్పుడు ఆ షిలోహు మందిరంలో ఎవరు అక్కడ పరిచర్య చేశారు అంటే ఏలీ అనేటువంటి గొప్ప ప్రవక్త అక్కడ పరిచర్యను చేశారు. ఇప్పుడు ఈయన ఏమైపోయాడు అంటే వయసు పెరిగిపోయింది, దృష్టి మందగించింది, ఆయన అంతగా సురుకుగా దేవుని పనిని చేయలేకపోతున్నాడు. ఇప్పుడు అక్కడ దేవుని పరిచర్య చేయటానికి దేవుడు ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నాడు? అక్కడ బాలుడైన ఏలీ పిల్లలు లేరా? ఏలీ పిల్లలు లేరా? ఓపిని ఫినెహాసులు ఉన్నారుగా. మరి దేవుడు ఎందుకు వారికి ఇవ్వలేదు అంటే ఏలీలాగా వారు దేవుని యందు భక్తి కలిగి వారు లేకపోవటం బట్టి దేవుడు భక్తి కలిగిన వారిని చూడగా
భక్తి విషయంలో ఆసక్తి, భక్తి విషయంలో విశ్వాసము, భక్తి విషయంలో స్వార్థము లేకుండా దేవుని కొరకు నమ్మకముగా తన జీవితాన్ని సమర్పణ చేసుకోవటానికి ఉన్నటువంటి వాడుగానే ఎవరు కనిపిస్తున్నారు అంటే ఆ మందిరంలోకి ఎవరు రావట్లేదా? అదేమన్నా మనకులాగా ఇప్పుడున్నటువంటి కాలములాగా రోడ్డుకు ఒకటి లేదా కులానికి ఒకటి లేదా గోత్రానికి ఒకటి ఏమైనా సంఘాలు పెట్టుకున్న కాలం అది? అందరూ కూడా అక్కడికే వెళ్ళాలి, మొత్తం అక్కడికి వెళ్ళాలి. అదొకటే మందిరం. అంతమంది ఆ దేవుని మందిరంలోకి వస్తున్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని మందిరం కొరకు ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఎవరు దేవుని కొరకు సేవ చేస్తున్నారు? దేవుడు ఎవరు అనుకుంటున్నారు? చూస్తున్నా మన నడక పడకన్నీ ఆయనకి తెలుసు. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎవరు దీనికి యోగ్యులో, ఎవరు దీనికి అర్హత కలిగిన వారో దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ తరం వారిలో ప్రజలందరికీ కూడా ఎవరు వాళ్ళు ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తుంటుండగా ఆ తరం వారిలో నోవాహు ఒక్కడి నీతిమంతుడుగా ఉన్నప్పుడు దేవుడు పరిశీలనలో నోవాహు ఈ పనికి ఉపయోగపడతాడు, ఇతడు ఒక్కడే ఈ పనికి ఉపయోగపడతాడు. అక్కడ అందరినీ ఏర్పాటు చేసుకోలేదు, ఇతడు ఒక్కడే ఉపయోగపడతాడని చెప్పి అతనికి ఒక్కడికే ఎంత పెద్ద పని అప్పగించాడు. 3 అంతస్తులు వాడ. అదేమన్నా చిన్న బస్సా, ఒక చిన్న ట్రైనా? అందరూ కూడా చిన్న పిల్లలు ఏం చేయాలి? భూశరములు జలశరములు అన్నీ దానిలోకి. ఎంత భారీ ప్రాజెక్టు చూడండి, ఎంత పెద్ద పని చూడండి. ఆయన పని చూసి భయపడలేదు, ఈ పనికి ఖర్చు ఎక్కడ వస్తుందని భయపడలేదు, ఎవరిస్తారని భయపడలేదు. పరిసరి చేస్తున్న వారు దేనికి కూడా భయపడనే. అక్కడ ఎంత ఖర్చు అవుతుందని భయపడరండి. ఆ జీవితంలో నేను అలాగే ముందుకు వెళ్ళాను. ఇక్కడ సక్సెస్గా ఇక్కడ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళాను. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ ఎంత అవుతుంది అన్నటువంటిది నేను ప్రారంభిస్తున్నప్పుడు ఆ డబ్బులు లేవు నా చేతిలో, ఆ డబ్బులు నా దగ్గర లేవు. ఉన్నటువంటి వాటితో ముందుకి వెళ్ళగా దేవుడు కృపను బట్టి అది పూర్తి అవటానికి కావాల్సిన అన్నిటి దేవుడే సహాయం. దేవుడు బలపరుస్తాడు. మనం ముందుకు వెళ్ళే కొందిని దేవుడు బలపరుస్తాడు. ఏమి కావాలో మేలు కలుగుటకు సమస్తమును దేవుడే. నీ ఒక్కొక్క అడుగు మంచిగా నువ్వు వేస్తుంటే నీ పాదము జారిపోకుండా దేవుడు దానిని స్థిరపరుస్తాడు. నువ్వు వేసే ప్రతి మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి. ఆ మంచి లేకపోతే నీ వేసే అడుగు ఏది కూడా అక్కడ స్థిరముగా ఉండదు, అది ఎవరికీ ఉపయోగం ఉండదు. నువ్వు పడుతున్న ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. మనకు వాక్యాలు నేర్పిస్తూ ఉంటున్నాయి. అందుకు సమూయేలు ఎలా ఉన్నాడంటే గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. శత్రువులు ఎవరు వస్తున్నప్పటికీ కూడా, ఎంత బలమైన వారు వస్తున్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడు? శత్రువులందరినీ. నీ కుటుంబంలో, నీ జీవితాల్లో అనేక సమస్యలు బలంగా వస్తున్నప్పటికీ కూడా వాటిని జయించే ఆయుధము దేవునికి ఇచ్చాడు, ప్రార్థన ఆయుధం. ఒక విశ్వాసగా నువ్వు చేయాల్సింది ఏంటంటే మన ప్రార్థన చేయకపోతే విశ్వాసం ఎలా అవుతావు? ఇప్పుడు పరీక్షలు పెట్టేటప్పుడు పరీక్షలు చూసి భయపడితే ఆ పరీక్షలలో నీవెంత జ్ఞానము కలిగి ఉన్నావో, నువ్వెంత ప్రయోజకుడు అవుతావో అనేటువంటిది నిరూపించేది అది. ఆ మార్కులు బట్టే కదా రేపొద్దుండి ఇతడు చాలా బాగా చదువుతాడండి, మంచి ప్రయోజకుడు అవుతాడని చెప్పగలిగేది. కనుక నీ జీవితంలో పరీక్షలు చూసి భయపడవద్దు. ఆ పరీక్ష నీకు విజయాన్ని ఇస్తుందని, ఆ పరీక్ష నీ భవిష్యత్తుని అది తెలియజేస్తుంది అని నీవు తెలుసుకుని ఏం చేయాలంటే ఆ పరీక్షల కొరకు నువ్వు సిద్ధపడాలి. క్రైస్తవుడు అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా సిద్ధపడాల్సిందే, శోధనలు వచ్చినా సిద్ధపడాల్సిందే, అవమానములు వచ్చినా సిద్ధపడాల్సిందే, పేదరికం వస్తున్నా సిద్ధపడాల్సిందే, తరబడుతున్నా సిద్ధపడాల్సిందే, ద్వేషములు వస్తున్నా సిద్ధపడాల్సిందే,
అప్పుడే దేవుడు నీ భక్తిని బట్టి దేవుడు నువ్వు ఎలాంటి వాడువో, ఎలాంటి ధైర్యం ఉంటావో, ఎలాంటి నీతిగా ఉంటావో, దేనికి నువ్వు భయపడవని నిరూపించేది. స్టెఫను భక్తి కలిగిన వాడు అని మనం చెబుతున్నామంటే దేనిని బట్టి అతను భక్తి కలిగిన వాడు అని చెప్పగలుగుతున్నామంటే ఆయనని సువార్త కొరకు రాళ్లతో కొట్టుతూ సంపుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని చెప్పాడంటే వాక్యము, అతడంట ప్రార్థన చేస్తున్నాడని చెప్పబడింది. అక్కడ ప్రాణం పోతున్నప్పటికీ, గాయపరచబడుతున్నప్పటికీ ఆయన ప్రార్థనను మానలేదు. అదే భక్తి అనేది. స్టెఫను గురించి మనం చెబుతున్నాం. సింహం బోనులో వేస్తున్నప్పటికీ ప్రార్థన మానలేదు. శిక్ష ఉంది అక్కడ, ప్రార్థన మానలేదు. అందుకే దానియేలు గురించి మనం చెప్పుకుంటున్నాం. అగ్నిగుండము ఉంది అక్కడ, భయపడలేదు. నేను దేవుని బిడ్డగా నేను ఏదైతే స్టాండ్ తీసుకున్నానో నేను దాని మీద నిలబడతానంతే. నా దేవుడు నన్ను ఈ అగ్నిగుండము నుంచి మనసు మార్చుకోలేదు, పరిస్థితులు మార్చుకోలేదు, పరిస్థితులు బట్టి ఆయన ఏ అడుగులు వేయలేదు. అంతే. దేవుని కొరకు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నాడో అది చావైనా బ్రతుకైనా, అది నన్ను ఆస్వాదించినా ఒకవేళ ఆస్వాదించబోయినా నేను దేవుని బిడ్డగానే నా జీవితాన్ని ముగించేస్తాను. అదే అతనిని ఒక దేవుని ప్రేమించేటువంటి ఒక గొప్ప ప్రేమికుడుగా రుజువు చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి. నేను దేవుని బిడ్డను రుజువు చేసుకోవటానికి దేవుడి అవకాశాన్ని దేవునికి ఇచ్చాడు. కానీ దీన్ని మనం ఏం చేయాలి? జార విడుచుకోవద్దు. దేవుని కొరకు నమ్మకముగా ఉండండి. దేవుడు మెండైనటువంటి గొప్ప దీవులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 99వ కీర్తన 6వ వచనం చదువుదాం. అబ్బా, హల్లెలూయా. అసలు ఇక్కడ చూడండి, ఎంత గొప్పవాళ్ళ యొక్క సరసన ఎవరు చేర్చాడు? ఈరోజు నిన్ను కూడా ఒక గొప్పవారి సరసన చేర్చాలి. అంతగా నువ్వు ఆస్వాదించబడాలి అంటే ఇక్కడ మనం కూడా సమయలులాగా ప్రార్థన చేయాలి. ఊరికే మనము ప్రార్థనా పరులు అనే పేరు రాదండి. ఆ ప్రార్థన కొరకు నువ్వు తప్పించాలి. ఆ ప్రార్థన కొరకు రీంభవులు వేయించాలి. దాని కొరకు నీవు పదును చేయబడిన ఒక ఆయుధములాగా నీవు సిద్ధం చేయబడాలి. దివారాత్రులు మనం ఏం చేయాలి? ప్రార్థన జపముతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడే ఆ ప్రార్థన నీకు గొప్ప ఆయుధముగా మార్చబడుతుంది. ఇవాళ చాలామంది జీవితాల్లో ఇన్ని గంటలు అన్ని గంటలని చెబుతున్నారు పేరుకు మాత్రమే తప్ప వారిలో ప్రార్థన జీవితం కనిపించట్లేదు, భక్తిభావాలు కనిపించట్లేదు. ప్రార్థన అనేటువంటిది చెప్పుకునేది కాదు, అది చేసి చూపించేది, ఇది క్రియాపూర్వకం చూపించేది. ఆ చేసినటువంటి ప్రార్థన వాళ్ళకి విజయాలు ఇచ్చింది, వాళ్ళకి స్వస్థతలు ఇచ్చింది. అవునా? వారు చేసిన ప్రార్థన ఊరికే చేసి వదిలేశారా? శత్రువులను ఓడించింది, విజయాలు ఇచ్చింది, స్వస్థతలు ఇచ్చింది, మన్నాను కురిపించింది, మార్గాలను ఏర్పాటు చేసింది, దప్పికను తీర్చింది. అందుకే వారి ప్రార్థనను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాంటి గొప్పవారి యొక్క సరసన ఎవరు చేర్చబడ్డారు? సమూయేలు చేర్చబడుతున్నారు. నేటి దినమందు నీవు నేను కూడా ఒక గొప్పవారు సరసన మనం కూర్చోవాలనుకుంటున్నాం, లేకపోతే అక్కడ నేను ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నావు. కానీ దానికి తగినట్లుగా ఇక్కడ మన ప్రార్థనలు చేయాలి. సిద్ధపాటు అవసరం. నీ టాలెంట్ని ప్రదర్శించాలంటే ఆ టాలెంట్ని నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి?
ట్రైనింగ్లోనే సంపాదించుకోవాలి. అంతేనా? ట్రైనింగ్లోనే సంపాదించుకోవాలి. ఆ ట్రైనింగ్లో నీకు వచ్చే చక్కని టాలెంట్ని ఇప్పుడు నువ్వేం చేస్తావు? ముఖాముఖిగా తలపడుతున్నప్పుడు దానిని అక్కడ ప్రదర్శించి ప్రత్యర్థిని, శత్రువుని ఏం చేస్తావు? మట్టి కరిపిస్తావు. ఇక్కడ అపవాది నీ జీవితంలో నిన్ను అనేక విధాలుగా నీతో యుద్ధం చేయటం తలపడుతున్నప్పుడు అపవాదిని ఓడించాలంటే ఇక్కడ నీవు ఒక సాధకం చేయబడాలి. ఇక్కడ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి వాడు ఎలా ఉండాలి అని మనకు వాక్యం చెబుతుంది అంటే, దేవుని మందిరములో దివారాత్రులు గడిపేవాడుగా ఉండాలి. దావీదు దివారాత్రులు గడిపాడు కాబట్టే దేవుని విలువ, దైవ సన్నిధి విలువ ఆయనకు తెలిసింది. అందుకే ఏం చేశాడు? దేవుని చేత అభిషేక్తుడైనటువంటి వారిని నేను ముట్టుకోవటానికి అన్నాడా? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దైవ సన్నిధిలో లేఖనాలను, వాక్యాన్ని చదువుతున్న బట్టి ఆ జ్ఞానం వచ్చింది. ఆయనకి నష్టాన్ని కలిగిస్తున్నాడు, అతనికి ఇబ్బందులు కలిగిస్తున్నాడు, అతను ప్రాణం తీయడానికి తరుముతుంటున్నాడు. కానీ అతడు ఏం చేశాడు? ఆయన చిక్కబడినప్పటికీ కూడా దావీదు దైవభక్తిని ప్రదర్శించాడు. ఈరోజు నీవు నేను కూడా దైవభక్తిని మనం ప్రదర్శించాలి అంటే ఎప్పుడో తెలుసండి, మనం తరవబడుతున్నప్పుడే మన దైవభక్తిని మనం ఏం చేయాలి? అక్కడ ప్రదర్శించాలి. అక్కడ ఆ దైవభక్తిని ప్రదర్శించుకోకుండా మూర్ఖంగా కానీ మనం ఉన్నామంటే మన జీవితాల్లో దైవభక్తి లేదు. మనం దైవానికి భయపడట్లేదు, దైవానికి మనం విధేయతను కలిగి మనం జీవించట్లేదు. అదే మనకు అక్కడ నిరూపించబడుతుంటుంది. బైబిల్ మనకి ఎంత చక్కగా దేవుడి వాక్యం మనకు బోధిస్తూ ఉంటుందో. సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 11వ వచనం. ఈ పౌరుషము, ఈ రోషము ఎవరి నుంచి వచ్చింది? అతడు దేవునికి లోబడట్లేదు, దేవుని యొక్క చిత్తాన్ని చేయట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? సమూయేలుకి ఆ విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైతే సమూయేలుకి ఆ విషయం తెలిసిందో సమూయేలు ఏం చేస్తున్నాడంటే రోషము కలిగి కోపావేశుడై రాత్రంతయు ఎవరి గురించి మొరపెడుతున్నాడు? వాక్యములో రోషం ఉంటుంది, ప్రార్థనలో కూడా రోషం ఉంటుంది. మనం నీతిగా బ్రతికే విషయంలో కూడా మనకు రోషం అనేదే ఉంటుంది. రోషము కలిగిన వాడు ఎవడికి దేనికి తల వంచడంతే. ఇక్కడ చాలా చక్కటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుని మందిరంలో చక్కని పరిచర్య చేయాలి అని మనకు అనుకున్నప్పుడు తుడిసేవాళ్ళు తుడుస్తారు, కడిగేవాళ్ళు కడుగుతారు కదా. ఇక్కడ ఏ పరిచర్య చేయాలో వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎవరికి వాళ్ళే ఏంటంటే నేను దేవుని పని చేయాలి. ఇక్కడ జీతం ఎవరు, నువ్వు వచ్చి తొడమని ఎవరు చెప్పవు. ఇక్కడ ఎన్ని శుభ్రంగా ఉంది అంటే దీనిని ఎన్నిసార్లు తుడుస్తారో మీకు తెలియదుగా. తెలుసా మీకు ఎవరికైనా? ఇక్కడ ఎన్నిసార్లు తుడిస్తే ఈ ప్లేస్ ఇలా ఉంటుందో మీకు తెలియదు. ఇవన్నీ అది మాకు తెలుసు. ఎవరెవరు వచ్చి చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు బయట మనం టెంట్ కొన్నాం, టెంట్ వేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు చూసి నెక్స్ట్ నేను ఆ టెంట్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది పరిచర్య చేసేటువంటిది. అక్కడ ఏ లోటు ఉంది, అక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్యలో నేను నిలబడతాను. అది రోషము. ఇక్కడ సమూయేలు రోషము కలిగి దేవుని పనిలో ఆయన ముందుకి వెళుతున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సమూయేలును ప్రజలలో దీవిస్తూ ఉన్నాడు. అందరి దృష్టికి వెళ్ళిపోతున్నాడు. రాజును సహితము లెక్క చేయట్లేదు. రాజు ముందా, సమూయేలు ముందా, నాయకుల ముందా, దేవుడి ముందా?
ఈ బ్యాప్టిస్ట్ విధానము ప్రారంభించబడటానికి సేవకుల ముందా, నాయకుల ముందా? చెప్పరేంటండి? మరి గుడ్డొచ్చి కోడిని కోడొచ్చి ఏమంటారు దాన్ని, కోడొచ్చి గుడ్డుని ఎక్కిరిస్తుందంటే ఎట్టా? ఎవరు వినాలి? ఎవరి మాట వినాలి? సేవ చేయడానికి వచ్చిన మిషనరీ మాట? ఇవాళ మేము నాయకులు అంటే ఎట్ట కుదురుద్ది? నాయకుడు అనేటువంటి వారు ఎవరి మాట వినాలి? దైవజనుని మాట వినాల్సిందే. అసలు ఎందుకు ఈ సేవ అంతా ప్రారంభించింది? ఎవరి కొరకు? మనందరినీ నరకము నుండి తప్పించి, లోకము నుండి తప్పించి, దేవుని బిడ్డలుగా చేసి పరలోకానికి మనం తీసుకువెళ్ళటానికి ప్రారంభించాడు. ఇప్పుడు మనకు చదువు లేదు, నేను చెప్పేది మాట నీకు అర్థం కాదు. అర్థం అవ్వాలంటే నేను చేయాలి? నీకు చదువు చెప్పాలి. చదువు కావాలంటే ఏం చేయాలి? స్కూలు పెట్టాలి. అర్థమవుతుంది చెప్పేది? అసలు కేంద్రం దేనికి? అర్థం చేసుకోవాలి మనం దానిని. దీనికి ఒక బయలు, దీనికి ఒక చాలా పద్ధతులు ఉన్నాయి. దీనికి మూలకారుకులు ఎవరు ఉండాలి? దీని మీద నాయకత్వం ఎవరు ఉండాలి? ఎవరు పడితే వాళ్ళు వచ్చే ఈ సంస్థను పాడు చేసేస్తున్నారు. ఎవరు విధానాలు వారు నడుస్తూ, ఎవరు కుంపట వాళ్ళు పెట్టుకుంటూ, ఎవరు గ్రూపుని వాళ్ళు పెట్టుకుంటూ, ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఏం చేస్తున్నారంటే ఒక విధానాన్ని పాడు చేసేస్తున్నారు. ఆ విధానం నచ్చక ఎటు పోకుండా ఇంట్లో కూర్చుంటున్నాం మేము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు నమ్మాలో తెలియదు, ఎవడు ఎలాంటి వాడో తెలియదు. భయంకరమైనటువంటి దినాలు మా కళ్ళెత్తులు మేము చూస్తున్నాం. ఈ పరిస్థితులు ఒకవేళ రేపటి దినం ఇంకెంత తీవ్రతగా మారిపోతాయో. అసలు బ్యాప్టిస్ట్ ఉంటుందా లేదా? ఇది ఎంత ఆక్రమణకు వెళ్ళిపోతుంది, ఎంత తపన పడుతూ ఉన్నటువంటి దానినైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాం. ప్రతి ప్లేస్ జాగ్రత్త చేశాను. నేనున్నటువంటి స్థలాలు నాకు ఇచ్చిన 3 గ్రామాలలో ముందు స్థలాలు చుట్టూ ప్రహరీలు కట్టేశాను. వివాదాలు పరిష్కరించేశాను. అక్కడ నిలబడి బాగా జటిలమైంది ఎక్కడంటే ఈ పెనమలూరులోనే. నాకు మిగతా చర్చలు పెద్ద జటిలేమీ లేదు. నేను ఒక్కడే నిలబడ్డాను, అన్నీ చేసుకుంటూ వచ్చేసాను. ప్రతి చర్చిలో ఒక లెట్రిన్ బాత్రూమ్ ఉండాలి. అక్కడ సేవకుడు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేము. ఈ యూరిన్ వీటిని ఆపుకోలేము. వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం ఎంతో కొంత సేవని చేయాలి. ఈ చేయటానికి మనకేమో అక్కడేమి నిధులేమి నాకెవరు ఇవ్వలేదే. ఆ నిధులు సమకూర్చుకున్నాం. నిధులు అక్కడేమీ లేవు. నిధులు సమకూర్చుకుంటున్నాం మనం ఇక్కడ. ఆ విధానంలో మేము ముందుకు వెళ్ళి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా దేవుని యొక్క పరిచర్యలో ఇప్పటి వరకు ఎదురు లేకుండా ముందుకి సాగిపోతూనే ఉన్నాం. ఇక్కడ ప్రార్థన ద్వారానే ప్రతిదీ సాధ్యము. ఎట్లా పడితే అట్లా చేస్తే కుదిరేది కాదు. నేను ఈ గ్రామానికి వచ్చేటప్పుడు నేను దేవుడి దగ్గర ముందే ప్రార్థన చేశాను. ఏంటి నాయనంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటో తెలుసండి. కింద నుంచి ఈత పెద్ద ముళ్ళుండే చూసి దాన్ని దేవుడు గీసేసి ఆ పైన ఉన్నటువంటి ముదురుగా ఉన్నటువంటి వాటిని దేవుడు ఉంచాడు. అంటే నీ వెళ్ళు, నేను నీకు మార్గాన్ని సరళం చేస్తున్నాను. దేవుడు అనుకున్నట్లుగానే వచ్చిన తరువాత ప్రతి మార్గము అనుకున్నది ప్రతి దానిని దేవుడు ఇక్కడ జరిగించాడు. ఈరోజు నేను మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మన జీవితాలలో ఎప్పుడైతే మనం ఒక మంచి పరిచారకుడుగా మనం ఉండాలనుకుంటున్నామో, ఆ పరిచర్య కొరకు మనం వెనుదిరగమో, మనం ఎప్పుడైతే ఒక మంచి ప్రార్థనా పరులుగా మనం ఉంటున్నామో, ప్రార్థన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన మనం అదే ఆశీర్వాదము, అదే గొప్ప దీవెన. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే సమూయేలు ఎలా ఉన్నాడు అంటే గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు. ఉన్నాడు. మొదటి సమూయేలు పత్రికలోనే, మొదటి సమూయేలు గ్రంథములోనే 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
చదవండి ఇక. పిలువగా పోయి చిత్తము సమూయేలు పిలువగా అతను లేచి అది ఇప్పుడు పెద్దవాడు కాబట్టి ఆయనకి తెలిసింది, చిన్నపిల్లవాడికి తెలియదు. అంతవరకు కూడా ఆయన దేవుణ్ణి చూడలేదు, ప్రత్యక్షత చూడలేదు, ఆయన స్వరాన్ని ఆయన వినలేదు. ఇది ఎవరికి ఉంది ఈ అనుభవం? ఏలీకి ఉంది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన నా దగ్గరికి వస్తున్నాడంటే నేను కాదు, దేవుడు ఆయనని పిలుస్తున్నాడని గ్రహించి అప్పుడు ఆ పిల్లవాడికి ఏం చెప్పాడు? చదవండి. నీవు పోయి పండుకొనుము, పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలు అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనేను. పిలువగా ఇలాగూ సెలవిచ్చాను. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దినములలో దేవుని యొక్క మాట రావటం అరుదైపోయింది. ఆ దినములు ఎలా ఉన్నాయంటే ప్రజలు ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ ప్రజల యొక్క క్షేమస్థితి కొరకు దేవునికి మధ్యవర్తిగా ఉండేవారు కావాలి. దేవుడు చెప్పేటువంటి మాటలు ప్రజలకి చెప్పేటువంటి మధ్యవర్తి చాలా అవసరం. అంతేనా? ఇప్పుడు ఒక దేశం నుండి మరొక దేశానికి అనేకమైనటువంటి వ్యాపారముల ద్వారా కొనబడినటువంటి సరుకు, అది బంగారం కావచ్చు, ముత్యములు కావచ్చు, వెలగలినటువంటి ఏమైనా కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక వర్తకపు వాడలు కావాలి. ఈ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సరుకు వెళ్ళాలంటే ఒక వర్తకపు వాడలు మధ్యవర్తిత్వం కలిగిన వారు కావాలి. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాక్యం అనేటువంటి ముత్యాలు, ప్రార్థన అనేటువంటి ఆశీర్వాదాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవుని యొక్క పరిచర్య అనేటువంటి ఒక సమర్పణ, ఇదిగో ఈ మందిరములో ఇలా ఉంటుంది అనేటువంటి దానిని లోకములోనికి తీసుకువెళ్ళటానికి ఇక్కడ ఒక వర్తక వ్యాపారం లాంటి ఒక మధ్యవర్తులు కావాలి. ఇక్కడ మనకి బాధ్యత ఉండదు. ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు, గొడవలైతే చెవులు కోసుకున్నదట్టు చెబుతాం, వాక్యాన్ని చెప్పం, ఇక్కడ క్రమశిక్షణ చెప్పం, దైవజనుల యొక్క ప్రయాస ఏంటో, కష్టమేంటో ఏమి చెప్పం. చెప్పకపోతే ఇక్కడ విలువ, ఈ స్థలం యొక్క విలువ, ఇక్కడ వాక్యం యొక్క విలువ, ప్రార్థన యొక్క విలువ ఎలా వెళ్తుంది? మందిరము యొక్క విలువ మనకు తెలియట్లేదు, దేవునితో ఉన్నటువంటి విలువ మనకు తెలియట్లేదు. అబద్ధాలన్నీ మోసుకుపో చెబుతాం, అందరికీ బోటుకు మాటలన్నీ చెబుతాం, బయట ఏవేవో కబుర్లు చెబుతున్నాం, ఉత్తమమైనటువంటి దేవుని విషయాలు మాత్రం బయటికి. దేవుడు అంటున్నాడు, నీవే ఒక వర్తకపు వాడవి, నువ్వు మోసుకెళ్ళాలి. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోతే ఎట్లా? నింపబడాలి, సరుకు తీసుకోవాలి, ఆ సరుకు తీసుకువెళ్ళి మన బయట చెప్పాలి. లేదండి, చెబుతావా? ఉట్టి మాటలే, ఆళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళు చెప్పటానికి మాత్రం మంచిని లేకపోయినా, నోరు ఎండిపోయినా, పంపులన్నీ కట్టేసినా, పొయ్యి మీద ఉన్న పాలు మరిగి మసైపోయినా, అమ్మ ఎవరిదో మాడిపోతాం చూడండి అని చెప్పేదాకా కూడా నువ్వు బయటికి ఆ మాటల్లో పడి రావు.
దేవుని మాటలు మాత్రం చెప్పనే. ప్రభు ఏమన్నాడు? బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను చెప్పాలా. దేవుని గురించినటువంటి విషయాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన శిలువ సువార్త, ఆయన శ్రమలు, ఆయన బాధలు చెప్పాలా లేదా? ఈ పాస్టర్ అంటే అన్ని చేశాడా? ఏమంటే ఇది తీసుకెళ్తే ఎట్లుంటుంది? ఇది తీసుకెళ్తే ఎట్లుంటుందండి బయట? అంటే నేనేం చేయలేదు ఇక్కడ, నేనేమి చేయకుండా మీరు చెప్పిందే నేను చేశాను. ఇక్కడ ఏమన్నా నాకెవరు చెప్పారు ఇవన్నీ చేయాలని? ఎవరు చెప్పారండి నాకు? నేనే అవన్నీ దేవుని కొరకు చేయాలి కాబట్టి, పరిచర్య చేయటానికి సమర్పణ చేసుకున్నాను కాబట్టి, ఇక్కడ ఏమి లోటు ఉంది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నా ముందుకి తీసుకువెళ్తాడు. దేవుడు దానిని ఆస్వాదిస్తున్నాడు. అలా ఎప్పుడైతే నిస్వార్థముగా దేవుని పని చేస్తున్నానో, దేవుడు నన్ను, నా పిల్లలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆస్వాదిస్తున్నాడు. నన్ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు మనకు ఊరికే రావు. ఈ ఆశీర్వాదాలు ఊరికే రావు. నేను కూడా సుత్తి శానం పట్టుకుని అలమారులకి ఆ గాళ్ళు పెడతారు చూసారా, అటు సుత్తి శానాలు కొనుక్కొచ్చి కొట్టానండి. నాతో పాటు ఆ మోహన్ తీసుకుని ఆయనకి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కొట్టాను. రాత్రి పగలు తడిపాను. రాత్రి 12 గంటలకు వచ్చి తడిపాను నేను. మీకు తెలిసి విషయాలన్నీ. ఆ మెరక వేసిందల్లా రాళ్ళు అన్నీ మెత్తగా నలకొట్టాను. దానిలో మధ్యలో ఎక్కడ ఖాళీ ఉంటే ఇసుక పోసేది. దానిలో ఏమేమి పోసానో, ఏమేమి చేశానో పని చేసి నాకే తెలుస్తుంది. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఒక పరిచర్య భారం మన మీద ఉన్నప్పుడు ఎవరో నాకేదో మెడలేస్తారు, నాకెవరో సన్మానం చేస్తారు. ఇన్ని పనులు చేస్తే నాకు ఎవరైనా ఒక దండ సన్మానం చేశారు మీరు ఎవరైనా? మా పాస్టర్ గారు వచ్చి నాకు ఇవన్నీ జరిగినాయని నన్ను ఎప్పుడన్నా ఇక్కడ కూర్చోబెట్టి, ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఒక దండ, ఒక శాలువ వేశారా? ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? నాకేంటండి, నేను దేవుని పరిచర్య చేయటానికి వచ్చాను. నేను ఎంత చేస్తున్నా అనేది నాకు తృప్తి కలగాలి. నేను చేసేదాన్ని బట్టి నేను చేసేది నాకు తృప్తిని కలగాలి. తృప్తి లేనటువంటి జీవితం వ్యర్థమవుతుంది. అందుకంటాడు, సంతృష్టి కలిగి ఉండుట నేను నేర్చుకుంటున్నాను. భక్తిలో మనకు తృప్తి కావాలి. నేను వండుకున్న భోజనం నేను తింటున్నా కూడా తృప్తి కావాలి. నేను చేస్తున్నటువంటి పని అది నాకు బాగున్నప్పుడు అది నాకు తృప్తి కలుగుతుంది. నేను బట్టలు కొనుక్కున్నాను, అవి చక్కగా నీట్గా ఉంటే నాకు తృప్తి. నేను వేసుకున్న బట్టలు అందరూ చూసి చాలా బాగున్నాయి పాస్టర్ గారు అంటే తృప్తి. ఈయనేంటి గంగిరెద్ది వేసుకున్నాడు అన్నాడు అనుకోండి, తృప్తి ఉంటుందా? ఎంత బాధేస్తుంది చెప్పండి. అంటే మనకి ఏమవ్వాలి? మనం ఏది ఖర్చు చేస్తున్నా, ఏది చేస్తున్నా మనకి ఏమవ్వాలి? అది మనకు తృప్తిని ఇవ్వాలి. అక్కడ ఏ లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా మనం చేయాలి. ఈ పిల్లలతో నేను ఆ టెంట్ ఏంటని చెప్తా, వాళ్ళు ఇష్టమైతే వేస్తారు, లేకపోతే లేదు. ఎక్కడ మ్యాచ్ నుండి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు నీకు ఇవన్నీ ఎందుకు పెద్దలు పెడితే బాగుంటుంది అంటారు. 3 నాకున్న గ్రామాల్లో పెద్దలు పెట్టి నేను వచ్చినాక ఈ ఊరు చేయరు. ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళి ఏ పెద్దలు చేయరు. మళ్ళీ అక్కడ నేను పిల్లలు పెట్టుకోవాలి, ఆడవాళ్ళు పెట్టుకోవాలి, ఎవరో పెట్టి పని చేయించుకోవాలి. ఇప్పటికీ ప్రజెంట్ స్టిల్ ఇప్పటికి కూడా అదే. నా చర్చికి వెళ్ళి కనుక్కోండి, కావాలని ఆరాటపడతారు, కానీ పనికి వచ్చేసరికి ఎవరు నేనే చేయాలి, నాకేంటి ఇదంతా. నేను ఇవన్నీ అనుభవించాను. నేను ఇవన్నీ అనుభవపూర్వకంగా నేను చూస్తున్నాను. ఇవన్నీ కుటుంబంలో బాధ్యత కలిగిన వాడు తప్పదే కది. మనం పెట్టిన వాడు అందులో లాభాలు నష్టాలన్నీ చూసుకుని చేస్తారు. మనం లాభాలు నష్టాలు ఏమీ చూడం. దేవుడు మనకిచ్చిన పరిచర్యను అంతం వరకు ఏం చేయాలి? నమ్మకముగా కొనసాగించాలి. ఎవరున్నా లేకపోయినా మనం నిలబడాల్సింది అక్కడ. అంతే, పరిస్థితులకి అంతే. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే అంతేగా.
ఉంటే ఉంటుంది, పోతే ఈ ఊరి నుంచి మా ఊరు పోతా, నాదేముంది, ఉన్న పరిచయం చేస్తానంతే. ఇక్కడ సమూయేలు పరిచర్య చేయడానికి ఎంత టైం పట్టింది? అక్కడ ఏలీ చచ్చిపోయేంత వరకు కూడా ఆ స్థానము ఏలీదే, అంతేనా? ఏలీదేనా? ఆ తరువాత ఎవరికి వచ్చింది ఆ కృప? ఏలీకి పిల్లలకి వెళ్ళలేదు, సమూయేలుకు దేవుడు ఆ కృపను దేవుడిచ్చాడు. దేవుడు మనకు ఆ కృప ఇచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? మన పరిచర్యను నమ్మకముగానే చేయాలి. మన ప్రార్థన సమాజానికి, సంఘానికి శ్రేయస్సును కలిగించేటట్లుగా ప్రార్థన చేయుతూనే ఉండాలి. కానీ నాకు పదవి ఉందా లేదా అవసరం లేదండి. దేవుని పని చేయడానికి పదవితో పని లేదు, మనసు ఉండాలి. దేవుని కొరకు నేను చేయాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా మనసుతో పని చేస్తేనే మార్గాలు అనేది ఉంటుంది. మనసుతో చేయండి. నేను దేవుని బిడ్డను, ఈ దేవుని రాజ్యాన్ని కట్టాలని దేవుడు నాకు బాధ్యతను అప్పగించాడు. నేనేం చేయాలి? సేవకుడు చేస్తాడు, ప్రవక్త చేస్తాడు, అలాగే నేను నాయకుడు చేస్తాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, అంతే. ఎవరి పని వాళ్ళే మనం చేయాలి. సరే, ఇక్కడ మనం తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. మూడవ అధ్యాయము 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథంలోనే 3వ అధ్యాయము 5వ వచనం. చాలు, ఇందాక మనం ఈ విషయాన్ని చదివేశాం. ఇప్పుడు ఈ నరునికి దేవునికి మధ్యవర్తి ఒకరు ఉండాలా? ఎవరైనా ఒకరు ఉండాలా లేదా? దేవుని విషయాలను ప్రజలకు చెప్పేవారు ఎవరైనా ఒకరు కావాలి. ఆ ఒక్కరే ఎవరున్నారు? ఇప్పుడు అక్కడ సమూయేలు ఉన్నాడు. నీవు కూడా దేవుని మంచి విషయాలు కావచ్చు, లేదా దేవుని కోపం కావచ్చు, ఏదైనా ప్రజలకి చెప్పేటువంటి వాడు కావాలి. ఇక్కడ యోనా అక్కడే ఏం చేస్తాడు? నన్ను వెళ్ళమంటాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తేనేమో ఈయన మళ్ళీ నేను చెప్పింది చేయడు. ఎందుకు నాకు ఈ బాధలన్నీ? ఒకవేళ నేను వాళ్ళతో చెప్తే వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి చంపేస్తారేమో, నాకెందుకు ఈ బాధలు అని చెప్పేసి యోనా ఏం చేస్తాడంటే నిలువే పట్టణం వెళ్ళకోకుండా వేరే మార్గంలో పోతాడు. ఇక్కడ దేవుని పని చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ ప్రజలు చూడవద్దు, అక్కడ పరిస్థితులు చూడవద్దు. దేవుడు ఏది చెబితే అది మనం చెప్పటమే మన కర్తవ్యం. ఇక అంతే. వాడు వినకపోని, వాడు మారు మనసు పొందకపోని, వాడు నమ్మికతో ఉండని లేకపోని, మనం చెప్పవలసిన పనిని మనం ఏం చేయాలి? మనం చేయాలి. ఇది మన బాధ్యత. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2:5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కరే, ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి నరులకును మధ్యవర్తి కావాలి. సమస్య పరిష్కరించే మధ్యవర్తులు కావాలి. మధ్యవర్తులే మోసం చేసేవాడైతే ప్రజలకు న్యాయం జరుగుద్దా? దేవుడు చెప్పిన సత్యవార్త ప్రజల్లోకి వెళ్తుందా? ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నానండి. ఈ వాక్యం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎవరు చెప్పాలి? అయ్యగారు వీళ్ళు చెప్పుకోవాలి. మేమెందుకు చెప్తాం? మన అయ్యగారి గురించి చెప్పాం, ఎవరో అయ్యగారి గురించి చెప్పుకుంటాం. మళ్ళీ ఆ అయ్యగారు ఫోన్లో పెట్టుకుంటాం. ఈ అయ్యగారు ఏమయ్యాడు? నీకోసం రోజు ఏడిసేవాడు, ఆయన గొప్పోడండి. ఈయనెవడు గొప్పోడు కాదేనా నీ ఉద్దేశం?
ఆ ఇంటి పక్క ఉంటాడు గొప్పవాడు అంటే ఇంట్లో కూడా గొప్పవాడు కాదనే భర్త రివారాతులేమో తీసుకొచ్చి పెట్టేది ఈయన. తినేది మనం పొగడాల్సింది ఎవరిని? పక్కింటి అయితే అట్ట కోడిని కోసి మొక్కలు కోసి తినాలి, అంతేనా? గుడ్డేమో ఇక్కడ పెట్టుకోకుండా రోడ్డు మీద పెడితే ఏం చేయాలి? దాన్ని మెడకే పట్టుకుని తిప్పేసి రెండో రోజు మళ్ళీ గుడ్డు ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళకోకుండా తినేయాలి, అంతే. అంతే ఇక్కడ మనం చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకున్నటువంటి సంఘాన్ని మనం తక్కువ చేస్తున్నాం, ఇక్కడ సేవకులు తక్కువ చేస్తున్నాం. ఏదో భుజాలు వేసుకుని నువ్వే అలా నువ్వు చేసిన ద్వారా సంఘం ప్రయోజనమా? సంఘానికి ఏమైనా ప్రయోజనమా? సంఘానికి నీకు నువ్వే తెలియకున్న నష్టాన్ని నీకు తెలియదు. ఇది నీ కోపమో, నీ ద్వేషమో, నీ అసూయ ఏదో పెట్టుకుంటున్నావు. ఏమవుతుంది? సంఘంలోకి ఎవరు రాకుండా, సంఘం మంచి గురించి చెప్పట్లేదు, నువ్వు చెడుని చేస్తున్నావు. ఏమండి, ఆ సంఘం వాళ్ళే ఆమె వండినట్లే ఆమె తినుకోకుండా బయట అట్లు తింటుందంటే ఏంటి ఉద్దేశం? ఈ అట్లు బాగలేదనేగా. అయ్యగారు చెప్పే వాక్యమును ఫోన్లో పెట్టుకోకుండా ఏయో పెట్టుకుంటున్నారంటే ఈ అయ్యగారి వాక్యం బాగలేదనేగా, ఈ అయ్యగారు అట్లు బాగలేదనే కదా. ఏంటండి అటు చూస్తారు నా ఎంక? అంటే నీకు తెలియకుండా దీనిని బ్యాడ్ చేస్తున్నావు, నీకు తెలియకుండా ఈ సంఘాన్ని నువ్వు అణగదొక్కుతున్నావు, నీకు తెలియకుండా ఈ సంఘానికి ఎవరు రాకుండా నీవే అడ్డుపడ్డలుకుంటున్నావు. అది నీకు తెలియదు. ఇది నీ స్వార్థమో ఏదన్నా కానీ దేవుని మందిరానికి నువ్వు పెద్ద అడ్డురాయిగా మారిపోతున్నావు. జాగ్రత్త. ఇది చాలా కన్నీటితో శ్రమతో కట్టబడిన సంఘం. ఇది ఊరికే వచ్చిన సంఘం కాదు. ఇది నేను వచ్చిన తర్వాత ఇంత జనంగా నాకేం అప్పచెప్పలేదు. ఎంత శ్రమ పడితే, ఎంత కన్నీరు కారిస్తే ఈ సంఘం అనేది వచ్చిందో. దీన్ని చెడగొట్టాలంటే పెద్ద సమస్య ఏం కాదు, కట్టడం కష్టం, కానీ కూల్చడం ఏముంది? 1 గంట అరగంటలో కూల్చేయచ్చా లేదా? అదే ఇల్లు కట్టాలంటే ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆలోచించండి. కట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి, కూల్చడానికి అంతేనండి. కట్టడానికి డబ్బులు ఎక్కువ పడతాయి, టైం ఎక్కువ పడుతుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. కానీ కూల్చడానికి డబ్బులు ఎక్కువ పట్టు, సమయం కూడా ఎక్కువ, పెద్ద శ్రమ కూడా ఏమి ఉండదు. జాగ్రత్త. మనం కట్టువారు గుందుదాం, కూల్చేవాడుగా ఉండవద్దు. నిలబెట్టువారు గుందాం, దీనిని పడగొట్టువారుగా వద్దు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టువారు గుందాం, దాన్ని పాడు చేయవారుగా మాత్రము వద్దు. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమూయేలు గొప్ప మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనని ఉన్నతమైన వానికి దేవుడు ఆయనని ఆస్వాదించాడు. అక్కడ వాక్యం చెబుతుంది, యెషయా గ్రంథంలో చెబుతాడు, 59వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. యెషయా గ్రంథము 59:16 వచనం చదువుదాం. ఎవరు లేకపోవటం? రక్షించేవారు లేకపోవటము, సంరక్షించేవారు లేకపోవటం దేవుడు చూశాడు. మధ్యవర్తి లేకుండా దేవుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి హల్లెలూయా, ఆయన యొక్క బాహు ఏం చేసిందంట? సహాయము. ఆయనేగా ఆధారం అయింది. దేవుడు చూస్తున్నాడు, ఎవరూ లేరు, దేవుడే సహాయమును చేశాడు. ఆయన బాహువే తన ఇంటిని ఏం చేసింది? నిలబెట్టింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు, ఏంటి? వర్షాకాలము ఈ మందిరంలోకి రావాలంటే చీలమండు లోతు మట్టిలో రావాలి. అవునా కాదా? నేను వచ్చినప్పుడు అవునా కాదా? అనుభవాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మట్టిలో నడిచిన వాళ్ళు ఉన్నారా? నాకేమీ బురద లేనటువంటి పరిస్థితి ఏమి లేదండి. మట్టిలో వచ్చిన పరిస్థితి ఇది. ఇన్ని కష్టాల నుంచి దీన్ని స్థాయికి తీసుకొచ్చానండి. జాగ్రత్త. విషయాలు నేర్చుకోవాలి, పరిస్థితులు తెలుసుకోవాలి. అది ఎవరికి తెలుస్తుంది? దగ్గరున్న వాళ్ళకే తెలుస్తుంది, దగ్గర లేని వారికి ఎవరికి తెలియదు.
నా శ్రమ, నా బాధ, నా కష్టము. వాక్యములు ఒక మాట చెప్పేసి నా మాటలు ముగిచ్చేస్తాను. ఒక మాట చెప్తాను. నశించిపోతున్నటువంటి దానిని వెదకి వచ్చిన దేవుడు ఎంత కష్టపడ్డాడు? రక్షించడానికి వచ్చిన దేవుడు ఎంత కష్టపడ్డాడు? ఎవరినైతే రక్షించడానికి వచ్చారో వారే యేసు ప్రభు మాకు వద్దు, ఈయన సిలువ వేయండన్నా రక్షణ కార్యం రద్దు చేశాడా? చేయలేదు. వచ్చిన పని చేస్తూ అంటున్నాడు, తండ్రి వీరికి వీరేం చేస్తున్నారు వీరికి, అంతే. దేవుని పని చేసేవారు ఎదుటి వారికి తెలియక మాట్లాడుతున్నా మనం ఏం చేయాలి? ఎరిగిన వారుగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప వారు ఏదో అన్నారని చెప్పి మనం మానటానికి వీలులేదు. అంతే. ఒక బాధ్యత కలిగిన వాడు ఒక బాధ్యత రహితుడు ఎక్కిరిస్తాడు, ఒక బాధ్యత రహితుడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఒక బాధ్యత రహితుడు ఏదో చెబుతూ ఉంటాడు. మన బాధ్యత కలిగిన వారిని ఎలికెక్కిరించిన దాని ఇంటికి పెట్టుకోలేం. జాగ్రత్త. మన చక్కని భక్తిలో మనం సాగిపోతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. ఆయన చూశాడంట, కావలి వారు లేరని, ఎవరు కూడా వారికి మధ్యవర్తులుగా ఉండేవారు లేరని చూసి దేవుడు ఏం చేశాడు? ఆయన బాహువే వారికి సహాయమును చేసింది. అంటే మధ్యవర్తులు పంపించింది. అక్కడ పని చేయటానికి దేవుడు సహాయమును దేవుడు దయచేశాడు. అక్కడ మంచి పనులు జరుగుతున్నాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, దేవుని మందిరం అనేది ఎంత విలువనేదో అది పరిసర చేస్తున్న వారికి, అనుభవిస్తున్న వారికే తెలుస్తుందయ్యా. వారందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించారయ్యా. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని వాక్యం చెబుతుంది. కనుక దేవుని ప్రేమించేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఆ మందిరమును ప్రేమించడానికి, ఆ మందిరం యొక్క వైభవాన్ని చూసి నా దేవుడు ఈ తరములో నేను ఈ పని చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని తృప్తిగా, ఆనందముగా, సంతోషముగా అయ్యా మేమందరం ఉన్నట్లు మీరే సహాయములను దయచేయమని. ఆ విధంగా ప్రభా దేవుని ప్రేమిస్తూ ఈ మందిరం యొక్క మంచి స్థితిని నాయన మేము బయటికి తీసుకువెళ్ళే ఒక మంచి వర్తకపు వాడలులాగా ప్రభువా ఈ మందిరం యొక్క విలువైనటువంటి ముత్యాలు, ప్రార్థన, వాక్యము, ఇక్కడ పరిచర్యను నాయన బయటికి తీసుకువెళ్ళి అనేకులు దేవుని యొద్దకు నడిపించడానికి మీరే మమ్మల్ని ఒక రథసారథులుగా చేయండి, ఒక వారధులుగా చేయండి, ఒక మార్గదర్శకులుగా చేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.